ఏదైనా టైం తక్కువ ఉన్నప్పుడు, టేస్టీగా తినాలనుకున్నప్పుడు మన దగ్గర ఒక క్యాప్సికమ్ ఉంటే చాలండి. చాలా చాలా రుచిగా లంచ్‌ని తయారు చేసేసుకోవచ్చు. మంచి సువాసనతో నోటికి కారం కారంగా ఎంతో రుచిగా ఉంటుంది ఈ రైస్. పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ ఇష్టమవుతుంది. ఒక్కసారి ఈ స్టైల్‌లో చేసి చూడండి. ప్లేట్ మొత్తం ఖాళీ అవ్వాల్సిందే. మరి ఆలస్యం ఎందుకు? దీన్ని ఎలా తయారు చేసేసుకోవాలో చూసేసేయండి. ముందుగా మసాలా పౌడర్‌ని ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం స్టవ్ మీద పాన్ పెట్టుకొని అందులోకి 4 స్పూన్ల దాకా వేరుశనగ విత్తనాలు, అలాగే ఒక స్పూన్ మినపప్పు, ఒక స్పూన్ పచ్చిశనగపప్పును వేసేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించాలి. తర్వాత ఒక స్పూన్ దాకా ధనియాలను, ఒక స్పూన్ దాకా జీలకర్రని, తినగలిగే కారం బట్టి ఎండుమిర్చిని వేసేసుకొని వీటన్నిటిని కూడా మంచిగా రోస్ట్ చేసేసుకోండి. మంటను పూర్తిగా లో ఫ్లేమ్‌లో పెట్టామంటే ఇవంతా కూడా మంచిగా ఫ్రై అయిపోతాయి. ఫ్రై అయిపోయాక స్టవ్ మీద నుంచి దించి చల్లారిన తర్వాత మిక్సీ గిన్నెలోకి వేసేసుకొని ఒక 3 ఇంచుల కొబ్బరి తురుమును కూడా వేసేసుకోవాలి. కావాలంటే మీరు కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసైనా వేసేసుకోవచ్చు. మరీ మెత్తని పౌడర్‌లాగా కాకుండా లైట్‌గా పలుకులుండేలాగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న ఈ పొడిని మనం ఏదైనా ఒక బాక్స్‌లోకి పోసి స్టోర్ చేసుకున్నామంటే ఎప్పుడైనా సరే ఇలాంటి లంచ్ తయారు చేసుకున్నప్పుడు ఈ పౌడర్‌ని మనం వాడుకోవచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. మనం ఆనియన్ రైస్ చేసేసుకోవచ్చు, క్యాప్సికమ్ రైస్ చేసేసుకోవచ్చు. ఈ పౌడర్ ఉంటే ఎలాంటి లంచ్ బాక్స్‌కైనా చాలా చాలా యూజ్ అవుతుందండి. ఇప్పుడు ఈ పౌడర్‌ని పక్కనుంచేసేసుకొని, స్టవ్ మీద కడాయి పెట్టుకొని, అందులోకి కొద్దిగా ఆయిల్ వేసేసుకొని, ఆవాలు, జీలకర్రని వేసి బాగా చిటపటలాడుతున్నప్పుడు ఇందులోకి కొన్ని జీడిపప్పు ముక్కల్ని కూడా వేసేసుకోవాలి. అలాగే 2 ఎండుమిర్చిని కూడా వేసేసుకొని క్రిస్పీగా అయిపోయాక కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయను వేసి లైట్‌గా వేయించుకోవాలి. ఇలా ఉల్లిపాయ లైట్‌గా వేగాక ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్‌ని వేసేసుకోవాలి. 1 లేదా 2 క్యాప్సికమ్ అయితే సరిపోతాయి. పెద్ద సైజ్‌దయితే ఒకటి సరిపోతుందండి. చిన్నవైతే 2 తీసేసుకోండి. ఇలా పొడవుగా కట్ చేసేసుకున్నాక క్యాప్సికమ్‌ని చూడండి ఈ విధంగా మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. చూస్తున్నారుగా క్యాప్సికమ్ పైన మనకి తెల్లగా అంతా కూడా వచ్చేసింది కదా! అంటే క్యాప్సికమ్ మనకి మంచిగా ఫ్రై అయిపోయినట్టు. ఎప్పుడైతే క్యాప్సికమ్ పైన తెల్లటి పలుకుల్లాగా వచ్చేస్తుందో మంచిగా ఫ్రై చేసేసుకొని, ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్‌ని, రుచికి సరిపడా ఉప్పును వేసేసుకోవాలి. మసాలా పౌడరు మీరు తీసుకునే రైస్‌ని బట్టి, తినగలిగే స్పైసీని బట్టి వేసేసుకోండి. మిగిలినది స్టోర్ చేసేసుకోండి. ఎప్పుడు కావాలన్నా మనం ఇలాంటి లంచుల్లోకి వాడేసుకోవచ్చు. ఇప్పుడు మసాలాని 1 లేదా 2 నిమిషాలు లో ఫ్లేమ్‌లో వేయించేసేసుకొని, తర్వాత రైస్‌ని వేసేసుకొని, ఈ రైస్‌కి ఈ మసాలా అంతా బాగా అంటేలాగా మనం బాగా కలుపుకోవాలి. మంట మీడియం ఫ్లేమ్‌లో ఉంచుకుంటే సరిపోతుంది. ఒక 5 నిమిషాలు ఫ్రై చేసేసుకున్నాక, కొద్దిగా కొత్తిమీర తరుగును, ఒక హాఫ్ చెక్క నిమ్మరసాన్ని పిండుకొని, ఒకసారి అంతా బాగా కలిసేలాగా కలిపి సర్వ్ చేసేసుకోవడమే. వేడి వేడిగా తిన్నా సరే, లేదా చల్లబడ్డాక తిన్నా సరే, ఈ లంచ్ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లల లంచ్ బాక్స్‌కైనా, పెద్దల లంచ్‌కైనా చాలా బాగుంటుంది. మరెందుకు ఆలస్యం మీరేదైనా క్విక్‌గా తయారు చేసుకోవాలనుకున్నప్పుడు ఇలా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకెలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి. నచ్చితే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్‌కి ఈ వీడియోని షేర్ చేయండి. నచ్చిందంటే మాత్రం లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థాంక్ యూ ఫర్ వాచింగ్.